ఏ మాసాల్లో గృహారంభము అంటే శంకుస్థాపన, గృహాన్ని ప్రారంభించడం చేస్తే మంచిది? ఇది చాలామందిలో ఉండేటువంటి ప్రశ్న. ఎందువల్ల అంటే మేము రకరకాల ప్రాంతాలకి వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ ఇంట్లోకి రాగానే మా ఇంటి యజమానికి కరెంటు షాక్ కొట్టిందండి, లేదా మేము అప్పుల పాలు అయిపోయామండి, లేదా కలహాలు ఎక్కువ వస్తున్నాయండి, అసలు మీ ఇంట్లో ప్రశాంతంగా లేవండి అని చెప్పి చాలా చెప్తారు. దీనికి వాళ్ళ జాతకాల్లో చూస్తే తప్పులేం దొరకవు, అలాని ఇంటి వాస్తు చూస్తే తప్పులేం దొరకవు, అలాని పోనీ ఇంకా రకరకాలుగా ప్రయత్నం చేస్తే ఏమి దొరకవు. పోనీ ముహూర్తాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా ఏంటి ఇవన్నీ చూసినా దొరకదు. కానీ ఈ గృహాన్ని ప్రారంభం చేసేటువంటి నెల చాలా కీలకమైనది. సంవత్సరంలో, తెలుగు సంవత్సరంలో ఉండేటువంటి 12 నెలల్లో కేవలం కొన్ని నెలలు మాత్రమే ఈ గృహ ఆరంభానికి అంటే శంకుస్థాపన, ఆ పనులు ప్రారంభించుకోవడానికి యోగ్యమైనటువంటి మాసాలు. అవేంటో ఒక్కొక్కటిగా చెప్తాను. ఒక్కొక్క నెలలో గృహారంభం చేస్తే అంటే శంకుస్థాపన చేస్తే ఏ విధమైన సమస్యలు వస్తాయి చెప్తాను, చూడండి, ఆశ్చర్యం వేస్తుంది. ఇది నేను కాదు చెప్పింది, గర్గాది మహర్షులు చెప్పినటువంటి వాక్యం. ఇది ఇప్పటివరకు కొంత గోప్యంగా ఉంది. చైత్రమాసం వస్తోంది. చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం అన్నాడు. వనచైత్రమాసమున తనహానిగా చేయు. చైత్రమాసంలో గనక శంకుస్థాపన చేస్తే సర్వనాశనం అయిపోతాడు అన్నది శాస్త్రం. కొంతమంది ఉగాది దాటాక పాపం చైత్రమాసం కదండి, కొత్త సంవత్సరంలో మేము ఇల్లు ప్రారంభం చేసుకుంటామండి అంటారు. ఆ మాసంలో ఇల్లు కట్టడం ఎవడైతే ప్రారంభం చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు, తనహానిగా చేయు, దీనివల్ల ప్రాణం మీద కూడా వస్తుందని చెప్పారు. మరి చైత్రమాసంలో శంకుస్థాపన పనికిరాదు. వైశాఖ మాసంబు వైభవంబు, వైశాఖే శుభదం ప్రోక్తం అన్నారు శాస్త్రంలో. వైశాఖ మాసంలో శంకుస్థాపన చేయొచ్చు, అది చాలా మంచిది. అలాగే జ్యేష్ఠమాసం, అది ప్రాణాంతకమైనటువంటి మాసం. జ్యేష్ఠమాసంలో గనక శంకుస్థాపన చేస్తే ఆ చేసిన యజమాని చచ్చిపోతాడు అని చెప్పారు. జ్యేష్ఠాయాం మరణం ధ్రువం అన్నాడు. జ్యేష్ఠమాసం కూడా పనికిరాదు. ఆషాఢే గోకులం హంతి, ఆషాఢమాసమున అతి కలహమిప్పుడును అన్నాడు. ఆషాఢమాసంలో శంకుస్థాపన చేస్తే ఆ ఇంటిలో వంశవృద్ధి జరగదు. ఎప్పుడూ కూడా అన్నదమ్ములు కొట్టుకుంటారు, ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తలు కొట్టుకుంటారు, సుఖ సంసారం అన్నది ఉండదు, సుఖశాంతులు అన్నవి ఆ ఇంట్లో ఉండవు. కాబట్టి ఆషాఢమాసములో శంకుస్థాపన పనికిరాదు. శ్రావణ మాసంలో శంకుస్థాపన చేయడం వల్ల శ్రావణ మాసంబు సుఖ సంపదలని వృద్ధి చేస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో ఈ శంకుస్థాపన చేసుకోవచ్చు. దాని ద్వారా పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది, అలాగే పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది, వంశవృద్ధి జరుగుతుంది. భాద్రపద మాసమునందు మహాభయము అతి కష్టము అన్నాడు. భాద్రపద మాసంలో ఎవరైతే శంకుస్థాపన చేస్తారో ఆ ఇంట్లో రోగాల పుట్ట ఉంటుంది. ఎప్పుడు ఎవడో ఒకటి జబ్బులు వస్తాయి. ఎవరు యజమానికి కానీ భార్యలకు కానీ పిల్లలకు కానీ ఏదో ఒక తగని రోగం పట్టుకుని ఏడిపిస్తూ ఉంటుంది. కాబట్టి భాద్రపదంలో శంకుస్థాపన చేయడం వల్ల రోగగ్రస్తులు అయిపోతారు మొత్తం. ఆశ్వీజే కలహం హంతి, ఆశ్వీజ మాసంలో కూడా శంకుస్థాపన పనికిరాదు. శ్రావణే పుత్రవర్ధనం. కార్తీక మాసంలో మరలా మనం శంకుస్థాపన చేయొచ్చు. కార్తీకే శుభదం ప్రోక్తం అన్నారు కాబట్టి కార్తీక మాసంలో శంకుస్థాపన చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసంలో మన శంకుస్థాపన చేయడానికి పనికిరాదు. మళ్ళా మార్గశిర మాసంలో చేయడం వల్ల మహాభయం, ఆ ఇంట్లో ఉండలేం. శత్రువుల వల్ల కానీ, లేకపోతే బంధువుల వల్ల కానీ, లేకపోతే ఈ అప్పుల బాధ వల్ల కానీ మహాభయంగా ఉంటుందట. మార్గశిర మాసంలో అసలు శంకుస్థాపన చేయకూడదు. అలాగే పుష్యమాసంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. యజమాని 6 నెలల్లోపు మరణం అని కూడా కొన్ని వాటిలో రాశాడు. శంకుస్థాపన పుష్యమాసంలో చేయకూడదు. మాఘ పాల్గుణాలు రెండూ కూడా వంశవృద్ధిని కలగజేస్తాయి. మాఘ పాల్గుణాలు కూడా మనకి చాలా మంచివి అని కొన్ని గ్రంథాల్లో రాశారు. కానీ పాల్గొన మాసంలో
రత్న నాశంబు కలుగుతుందంటే నష్టం జరుగుతుంది అని కొన్ని గ్రంథాల్లో రాశారు. కానీ మాఘ పాల్గొనాల్లో సాధ్యమైనంత వరకు శంకుస్థాపన చేయొచ్చు అని మెజారిటీ ఆఫ్ గ్రంథాలు మనకి చెప్పడం జరిగింది. కాబట్టి వీటితో చూసుకుంటే వైశాఖ మాసం ఒకటి, శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి, మాఘమాసం ఒకటి, పాల్గొన ఒకటి, వీటిలో చెయ్యవచ్చు శంకుస్థాపన. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. శంకుస్థాపన అన్నది చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. దానికి అధోముఖ నక్షత్రాలు చూడాలా, ఊర్ధ్వముఖ నక్షత్రాలు చూడాలా, చరలగ్నం చూడాలా, శుద్ధి ఎలా ఉండాలి, యజమాని లగ్నానికి ఏ విధంగా బలంగా ఉండాలి, అలాగే కొన్ని సింహద్వారాలు ఉన్నటువంటి ఇళ్ళు కొన్ని మాసాల్లోనే నిర్మాణం చేయాలి అనేది శాస్త్రంలో గుప్తంగా చెప్పి ఉన్నటువంటి మాట. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. సుఖశాంతులతోటి ఉండండి. గృహము అంటే మనకి ఈ శరీరం ఏ విధంగా ఇంపార్టెంటో మనం ఉండేటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంటు. ఈ శరీరంలో ఏ భాగం తక్కువైనా ఏ భాగం ఎక్కువైనా ఎటువంటి సమస్యలు మనం అనుభవిస్తామో గృహంలో కూడా అంతే. ఏ భాగం లేకపోయినా ఏ భాగం ఎక్కువగా ఉన్నా అలాగే మనం ఇబ్బందులను ఎదుర్కొంటాం. కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మాణం చేయండి.